ఈ వీడియోలో నేను లిస్ట్ వ్యూ ఎలా యూస్ చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 18bofficial.com. ఈ వీడియోలో నేను మీకు లిస్ట్ వ్యూ గురించి చెప్తాను. సో లెట్స్ స్విచ్ టు ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, ఆండ్రాయిడ్ స్టూడియోలోకి మనం స్విచ్ అయ్యాక ఫస్ట్ మనం యాక్టివిటీ హోమ్ స్క్రీన్లో ఒక లిస్ట్ వ్యూ అనేది మన స్క్రీన్లో ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో దానికోసం నేను ప్యారటీలో లిస్ట్ వ్యూ గురించి సెర్చ్ చేస్తున్నాను. సో లిస్ట్ వ్యూ, సో నాకు ఇక్కడ అయితే లిస్ట్ వ్యూ అయితే వచ్చింది. సో నేను దీన్ని తీసుకెళ్ళి స్క్రీన్లో అయితే డ్రాప్ చేసుకుంటున్నాను. అండ్ దీని యొక్క ఐడి అనేది నేను చేంజ్ చేసుకుంటాను. సో దానికోసం నేను అట్రిబ్యూట్ సెక్షన్లోకి వెళ్ళి సో ఐడి అయితే లిస్ట్ వ్యూ అని నేను ఇస్తున్నాను. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ విడ్త్ అండ్ హైట్ సెట్ చేసుకోవాలి. సో విడ్త్ అండ్ హైట్ నేను రెండు మ్యాచ్ పేరెంట్ సెట్ చేసుకుంటున్నాను. అండ్ హైట్ కూడా మ్యాచ్ పేరెంట్ అయితే సెట్ చేసుకున్నాను. ఓకే, ఇది మనం యూఐ అనేది. సో నెక్స్ట్ దీన్ని జావా కోడ్లో ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ కాంపాక్టివిటీలో మనం లోపలికి వచ్చి సో లిస్ట్ వ్యూని ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో లిస్ట్ వ్యూ, సో ఈ లిస్ట్ వ్యూ మనకి android.widgetsలోంచి మనం యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను లిస్ట్ వ్యూ అని కాల్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం లేఅవుట్ ఫైల్ దానికి కనెక్ట్ చేసుకుందాం. సో యూజింగ్ అవర్ ఐడి, సో ఫైండ్ వ్యూ బై ఐడి. అండ్ ఇక్కడైతే మనం ఏదైతే ఐడి ఇచ్చామో సో .id మనం ఐడి లిస్ట్ వ్యూ అని ఇచ్చాము. సో లిస్ట్ వ్యూ అని పెట్టుకుందాం. సో ఓకే, ఇప్పుడు లిస్ట్ వ్యూ అంటే ఏంటంటే మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనకి లైన్లో అయితే మనకు వస్తాయి అన్నమాట. సో మనం ప్రతిదీ అలా డిజైన్ చేసుకోక్కర్లేదు. సో సింపుల్గా ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తాం. ఆ స్ట్రింగ్లో మనకి ఏదైతే లిస్ట్ కావాలో ఆ లిస్ట్ అనేది పెడతాం. సో మనం సింపుల్గా ఆ లిస్ట్ అనేది మనకి ఒక లైన్లో అయితే మనకు వస్తుంది. సో దానికోసం మనం స్ట్రింగ్ క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో నేను దానికి లిస్ట్ అని నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని అండ్ సెమీకోలన్తో టెర్మినేట్ చేయాలి. సో దీని లోపల మనం డబల్ కోట్స్లో ఒక్కొక్క ఐటెం అనేది ఇవ్వాలి. సో నేనైతే ఫస్ట్ బుక్ 1 అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ బుక్ 2 అని ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి అయితే నేను ఇస్తాను. సో ఇలా మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. బుక్ 3 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం సో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సో అరే అడాప్టర్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం తీసుకోవాలి. సో అరే అడాప్టర్ అనమాట. సో మీకు ఇక్కడ చూస్తే అది కూడా android.widgets నుంచి మనకు వస్తుంది. సో అరే అడాప్టర్, మనం దీన్ని ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేసుకోవాలి, అరే అడాప్టర్ అని. సో ఒక న్యూ అరే అడాప్టర్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి న్యూ అరే అడాప్టర్. సో మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకున్నాక మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మీకు డిఫాల్ట్గా కాంటెక్స్ట్ అని వస్తుంది. సో ఆ కాంటెక్స్ట్ అనేది మీరు రిమూవ్ చేసేయండి. అండ్ ఇక్కడ కాంటెక్స్ట్ కూడా రిమూవ్ చేసి సో ఇక్కడ ఏంటంటే మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ని మెన్షన్ చేయాలి. సో మీరు గెట్ అప్లికేషన్ కాంటెక్స్ట్ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ యూఏ మనకి ఉండాలి కదా. సో అది ఎలా లోడ్ అవ్వాలంటే మనకి ఒక యూజర్ ఇంటర్ఫేస్ మనకు ఉండాలి. సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకున్నాక దాన్ని కస్టమ్ లిస్ట్ వ్యూ అంటాం అనమాట. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ హౌ టు క్రియేట్ కస్టమ్ కస్టమ్ లిస్ట్ వ్యూ అనేది ఇంకో వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక డిఫాల్ట్ తీసుకుందాం. సో ఆ డిఫాల్ట్ది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని మనం ఎలా లోడ్ చేసుకోవాలంటే సో సింపుల్ ఆండ్రాయిడ్ .r.layout. సో ఫస్ట్ది సింపుల్ లిస్ట్ ఐటమ్ 1 కామా మనం ఏదైతే లిస్ట్ ఇందులో పెట్టాలనుకుంటున్నామో దాని యొక్క వేరియబుల్ నేమ్. సో లిస్ట్ కాబట్టి సో ఇక్కడ నేను లిస్ట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ లిస్ట్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ సింపుల్ లిస్ట్ ఐటమ్ 1 ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సో దాన్ని ఓపెన్ చేయడానికి మీరు కంట్రోల్ హోల్డ్ చేసి సో దాని మీద క్లిక్ చేశారనుకోండి. సో దాని యొక్క XML ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా చూడొచ్చు.
ఇదనమాట. సో, సింపుల్ ఒక టెక్స్ట్ వ్యూ వాడు ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. సో, ఇదొచ్చేసి డిఫాల్ట్ అనమాట. సో, ఇప్పుడేంటంటే మనకి ఇలాగా బాక్సెస్ కింద మనకి టెక్స్ట్ వ్యూ అయితే వస్తది. సో, ఇక్కడ మనం ఏదైతే సింపుల్‌గా స్ట్రింగ్‌లో స్పెసిఫై చేసుకున్నామో టెక్స్ట్‌లో, సో, ఇక్కడ బుక్ 1 అని వస్తది. సో, అలాగే కింద బుక్ 2, బుక్ 3 అని సింపుల్‌గా మనకొస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ సో, మనం ఈ అరే అడాప్టర్‌ని క్రియేట్ చేసేసుకున్నాం. బట్ ఇప్పుడు ఈ అరే అడాప్టర్‌ని మనం సెట్ చేసుకోవాలి. సో, సెట్ చేసుకున్నాకనే మనకి వ్యూ అవుతది. సో, అది ఎలా సెట్ చేయాలంటే సో, లిస్ట్ వ్యూ డాట్ డాట్ సెట్ అరే అడాప్టర్ ఉంటది. సో, సెట్ అడాప్టర్ అండ్ దాని లోపల మన అరే అడాప్టర్ యొక్క వేరియబుల్ నేమ్ అండ్ నెక్స్ట్ సెమీకోలన్‌తో టెర్మినేట్ చేయాలి. సో, ఇప్పుడు మీరు యాప్ రన్ చేస్తే మీకు అరే అడాప్టర్ అని సో, లిస్ట్ వ్యూ అయితే వచ్చేస్తది. బట్ అది క్లిక్ చేస్తే సర్టెన్ యాక్షన్ అనేది పర్ఫార్మ్ అవ్వాలి కదా! సో, దానికోసం మీరు ఏం చేస్తారంటే లిస్ట్ వ్యూ సారీ లిస్ట్ వ్యూ డాట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క ఇందులో ఉన్న ఐటెమ్స్ అన్నీ సో, ఇందులో ఉన్న టెక్స్ట్‌లు ఉన్నాయి కదా! సో, లైక్ ఇది ఫస్ట్ వచ్చేసి సో, దీన్ని మనం ఐటెమ్స్ అంటాం. అండ్ దీని యొక్క పొజిషన్ వచ్చేసి 0 అనమాట. అండ్ దీని యొక్క పొజిషన్ వచ్చేసి 1. సో, మీకు ఆల్రెడీ ఇది ఐడియా ఉంటది స్ట్రింగ్ నుంచి. సో, ఒక అరేలో మనం 0 నుంచి స్టార్ట్ అవుతది. సో, ఇది సింపుల్‌గా ఒక అరే అనమాట. సో, ఇది 0, ఇది 1 అండ్ దీని పొజిషన్ వచ్చి 2. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడేంటంటే మనం సెట్ ఆన్ ఐటెమ్ క్లిక్ లిజనర్. సో, ఇక్కడ ఆన్ క్లిక్ లిజనర్ కాదు. అండ్ న్యూ ఆన్ క్లిక్ ఆన్ ఐటెమ్ క్లిక్ లిజనర్ అనమాట. సో, ఇది మనం ఇంప్లిమెంట్ చేసేసుకోవాలి. సో, ఇంప్లిమెంట్ చేసుకున్నాక మనకి డిఫాల్ట్ కోడ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే సో, నేను చెప్పా కదా ఇంటిజర్స్ అని చెప్పేసి. సో, అది యూజింగ్ ఐతో మనం వాటి రిప్రజెంట్ చేస్తున్నాడనమాట. సో, ఇప్పుడు లోపల మనం స్విచ్ కేస్ యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి రాసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఏంటంటే ఇఫ్ మనం ఐ ఈజ్ ఈక్వల్ టు 0 సెట్ చేసుకున్నామంటే బుక్ 1 క్లిక్ చేశాక ఆ యాక్షన్ పర్ఫార్మ్ అవ్వడం అనమాట. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చేసి దాని లోపల కండిషన్ స్పెసిఫై చేస్తే సో, అది బుక్ 2 క్లిక్ అయ్యాక ఆ యాక్షన్ పర్ఫార్మ్ అవుతది. అండ్ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసి సో, దాని లోపల దాని కండిషన్ రాస్తే బుక్ 3 క్లిక్ చేసినప్పుడు ఆ యాక్షన్ అనేది పర్ఫార్మ్ అవుతది. సో, ఇప్పుడు ఇఫ్ ఐ ఈక్వల్ టు 0 అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవ్వాలో మనం దాన్ని స్పెసిఫై చేయాలి. అండ్ ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమైతే యాక్షన్ పర్ఫార్మ్ చేయాలనుకున్నామో ఆ యాక్షన్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సపోజ్ ఇప్పుడు నేనైతే ఇంకొక న్యూ స్క్రీన్ క్రియేట్ చేసుకోవడం గానీ సో, అదైతే ఏమీ చేయలేదు. సో, సింపుల్‌గా ఏంటంటే ఒక టోస్ట్ మెసేజ్ అని ఉంటది. సో, అది రిప్రజెంట్ చేస్తాను. సో, ఆ టోస్ట్ మెసేజ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే టోస్ట్ డాట్ మేక్ టెక్స్ట్ అండ్ ఇక్కడైతే ఫస్ట్ మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది పాస్ చేయాలి. నెక్స్ట్ మనం ఏదైతే టెక్స్ట్ క్లిక్ చేసామో ఏదైతే టెస్ట్ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో సో, ఆ టెస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంతసేపు అయితే మనం లోడ్ చేయాలనుకున్నామో ఆ టైం అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్‌లో డాట్ షో అని మనం మెన్షన్ చేయాలి. సో, ఇప్పుడు ఏంటంటే మీకు ఈ బుక్ 1 మీద క్లిక్ చేయగానే సో, జస్ట్ క్లిక్డ్ ఓకేనా బుక్ 1 అని వస్తదనమాట. సో, ఇప్పుడు సేమ్ ఇలాగే నేను మిగతా వాటికి కూడా ఇస్తాను. సో, ఇప్పుడు నేను యాప్ అనేది రన్ చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నాకు స్ప్లాష్ స్క్రీన్ అది లోడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే లిస్ట్ వ్యూలో మనకి సో, నేను లోడ్ చేసుకున్న స్ట్రింగ్స్ అన్నీ వచ్చేసాయి. సో, ఫస్ట్ నేను ఇప్పుడు బుక్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ క్లిక్ బుక్ 1 అని వచ్చింది. అండ్ బుక్ 2 మీద క్లిక్ చేస్తున్నాను. సో, జస్ట్ క్లిక్ బుక్ 2 అని వచ్చింది. అండ్ బుక్ 3 మీద కూడా క్లిక్ చేశాను. జస్ట్ క్లిక్ బుక్ 3 అని వచ్చేసింది. సో, ఇదనమాట లిస్ట్ వ్యూ యొక్క ట్యుటోరియల్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే సో, బుక్ యాప్ ప్రాజెక్ట్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇదేంటంటే ఈ బుక్ 1 మీద క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ అండ్ 2 క్లిక్ చేయగానే సో, దానికి రిలేటెడ్ పీడిఎఫ్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ వీడియో కూడా కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.